తులారాశి వారి మీద ఈ ఇద్దరు వ్యక్తులు పగతో రగిలిపోతున్నారు. మీకు ఈ యొక్క జూన్ నెలలో ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారాగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తులారాశి వ్యక్తులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీ మీద విపరీతమైనటువంటి కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు మీ మనసులో ఇలాంటి చెడు ఉద్దేశం అనేది వాళ్ళ మీద లేకపోయినప్పటికీ కూడా మీరేదో వాళ్ళకు నష్టాన్ని కలుగజేయాలని చూస్తున్నారు అని చెప్పేసి మీ యొక్క మంచితనాన్ని కూడా వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళు మీ మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణమైతే అయ్యారనమాట. ఒక్కొక్కసారి మనం మామూలుగా మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి ఏంటంటే తప్పుగా అర్థాలు అవుతూ ఉంటాయన్నమాట. అందులో పొగరు, గర్వము, అహంకారాలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం కూడా తప్పేనండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా దానికి కూడా జనం ఏంటంటే గర్వం, అహంకారం, పొగరు ఇలాంటి పేర్లు అనేవి పెడుతూ ఉంటారు. సరే, పని చేయకుండా పక్కన వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తాను, లేకపోతే మాట్లాడతాను, ఇట్లా కూర్చుంటానేమో, పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఈ జనం ఏంటంటే ఏది చేసినా కూడా తప్పుగానే చూస్తూ ఉంటారు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రోజుల్లో మంచి మనసు ఉన్నటువంటి మనుషులు చాలా తక్కువగా ఉంటున్నారండి. ఆ మంచి మనసు, ఇలాంటి విజ్ఞానం తెలియడానికి వయసుతో సంబంధాలు అనేవి లేవు. కొంతమందికి చిన్న వయసులోనే అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఈ అహంకారులు, ఏమీ తెలియని మూర్ఖులు ఏమనుకుంటున్నారంటే సర్వస్వం మాకే తెలుసు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అంటే వాళ్లకు తెలిసేది ఏంటంటే చిన్న చిన్న విషయాలు, చేసినటువంటి విషయాలు, పనికిరాని విషయాలు, ఇలాంటి వాటికి వాళ్ళు ఏదో సాధించినటువంటి ఒక గొప్ప ఇది చూపిస్తారనమాట. అది అంటారు చూడండి, అన్నీ ఉన్న విస్తరి అనిగి మనిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరి ఎగిరి పడుతుంది అని చెప్పేసి ఇట్లాగ ఏమీ తెలియని వాళ్ళు మాకన్నీ తెలుసు, మాకన్నీ తెలుసు, మాకు ఇవి తెలుసు, అవి తెలుసు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని కష్టాలు పడ్డాం, ఇన్ని బాధలు పడ్డాం, అది ఇది అని చెప్పేసి ఏంటంటే ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారనమాట. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోకూడదు. మన డప్పు మనం కొట్టుకోవడం పెద్ద వింతేమీ కాదు. మన గొప్ప గురించి, మన మంచి చెడు గురించి పక్కన వాళ్ళు మనకి డిసైడ్ చేసి చెప్పగలగాలి అనమాట. మనం మంచి వాళ్ళమా కాదా అని చెప్పేసి బయట వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఎక్కువగా చుట్టూతో ఉండేది ఇంట్లో వాళ్ళే. కాబట్టి ఇంట్లో వాళ్ళు మంచో చెడు అనేది వాళ్ళు చెప్పగలగాలి. కానీ ఎవ్వరికీ వాళ్ళు మేము దేవుళ్ళమని చెప్పుకుంటూనే ఉంటారనమాట. అది పెద్ద విషయం అయితే ఏమీ కాదు. ఇలాగ మీరు ఏంటంటే ఇలా మంచి చెడు అనేవి అర్థం చేసుకొని మీరు జనంతో కొన్ని సందర్భాల్లో మీరు దాదాపుగా తలదించుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే మీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి సమాధానం గట్టిగానే చెప్తారనమాట. అలాగే మిమ్మల్ని ఇద్దరు వ్యక్తులు కదిలించుకున్న ఒకనొక సందర్భంలో మీరేంటి అనేది వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పినప్పుడు వాళ్ళది మనసులో మీ మీద పగలాగా పెట్టుకున్నారు. తులారాశి వారు ఏంటంటే ముక్కు సూటి కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళకు మనుషుల ముందు ఒక రకంగా, మనుషుల వెనకమాల ఒక రకంగా ఇట్లాగా ఆలోచించడం అనేది వీరికి చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో మొహాన చెప్తారు, మొహాన అంటారు. అలాగే బంధాలకు, బంధుత్వాలకు, ముఖ్యంగా మన అనుకునేటటువంటి సొంత మనుషులకు విపరీతమైనటువంటి వాల్యూని అయితే ఇస్తారనమాట ఈ తులారాశి వారు. ఈ మనిషి నా మనిషి అని అనుకుంటే ఇక ఆ మనిషి కోసం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా ఏదైనా చేయడానికి సిద్ధపడేటటువంటి వ్యక్తులు. అంటే ఎక్కువగా భార్యాభర్తలు అంటే నా భార్య లేదా నా భర్త, నా కుటుంబం, నా పిల్లలు అని చెప్పేసి ఇట్లా కుటుంబాన్ని విపరీతంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. కాబట్టి వీరికి కుటుంబంలో విపరీతమైనటువంటి వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా, అలాగే ఇంట్లో పర్ఫెక్ట్ వీళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అంటే ఆడవారైతేనేమో వాళ్ళ భర్తకు కావచ్చు, లేదా మగవారైతే భార్య, నా పిల్లలు అని చెప్పేసి ఎటువంటి లోటు అనేది లేకుండా ఎప్పుడైనా సరే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. కాబట్టి ఈ తులారాశి వారంటే కుటుంబ సభ్యులకి విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంతే కదా, ఇప్పుడు మన కోసం ఎవరైనా కష్టపడ్డా, ఏదైనా మనల్ని అభిమానిస్తున్నారని అనిపించినా కూడా తెలియకుండానే మన మనసులో ఒక అభిమానాన్ని వాళ్ళ మీద పెంచుకుంటూ ఉంటాం. అలాంటిది సర్వస్వం మన కోసం వాళ్ళు ఉన్నారు అనంటే ఇక అలాంటి వాళ్ళ మీద ప్రేమ అనేది ఎలా ఉంటుందో అది మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఆ ప్రేమకు హద్దులు అనేవి ఉండవన్నమాట. అలాగా కుటుంబం తరపున మాత్రం
వీళ్ళు విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు అనేవి గట్టిగా తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అయితే సమస్యల్లో వీళ్ళకి ఇక్కడ బయట వాళ్ళు ఎవరంటే పూర్తిగా బయట వాళ్ళు. అది వీళ్ళు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదా వ్యాపారం చేసేటటువంటి ఆ ప్రదేశంలో కావచ్చు, ఏదైనా తెలిసిన ప్రదేశంలో కావచ్చు, ఇట్లా వ్యక్తులతో పరిచయం అనేది జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఏంటంటే కాస్త ఈ తులారాశి వారు నటించడం చేతకాని మనుషులు కాబట్టి ఏదైనా సరే కాస్త మొహాన అనేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కసారి బాగానే గౌరవంగా మాట్లాడతారు. కాకపోతే అవతల వాళ్ళు ఏదైనా వీళ్ళతోటి ఆడుకుందాం వాడుకుందాం అని చూస్తూ ఉన్నప్పుడు అలా ఫీలింగ్ వీళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఇక వీళ్ళు ఏంటంటే వాళ్ళకి గట్టిగా సమాధానం అనేది మొహమాట లేకుండా చెప్పేస్తూ ఉంటారనమాట. అది అవతల వాళ్ళకి కొంచెం చిముక్కుమంటుంది. ఏంటి ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు, ఇంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, ఏంటి అసలు మేము వీళ్ళ కంటికి ఎట్లా కనిపిస్తున్నాం, ఎవరికి ఏదైనా సరే బయట మనిషితో మాట్లాడేటప్పుడు కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా అని చెప్పేసి అవతలి వాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళ మీద కొన్ని మాటల్లో కొంచెం అట్లా ద్వేషాన్ని పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకు తెలియదు. అదే అంటారు కదా, అలాగా ఆ సందర్భం అనేది వాళ్ళు మర్చిపోయి ఇలా వీళ్ళ మీద ఒక ద్వేషాన్ని అనేది పెంచుకుంటూ ఉన్నారనమాట. అలాంటప్పుడు కొంచెం గట్టిగానే సమాధానం అయితే ఇస్తారు. వీళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు విషయంలో ఒక్క రూపాయి కూడా చెయ్యి అనేది చాచరు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కష్టం విలువ, డబ్బు విలువ, రూపాయి విలువ అనేది వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఈ తులారాశి వాళ్ళు ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే రాత్రింబవళ్ళు కూడా డబ్బు కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే జనాలు కూడా కష్టపడే వాళ్ళకి వీళ్ళు వాల్యూ ఇస్తారనమాట. మంచి చెడు బంధాలు ఎలా, ఇలాంటివన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులకి వీళ్ళు కూడా వాల్యూ అనేది ఇస్తూ ఉంటారనమాట. అలాంటివి లేదు అవతల వాళ్ళలో అని అనుకుంటే మాత్రం కొంచెం గబక్కన నోటి దురుసుగా అట్లా అనేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తులారాశి వాళ్ళు చేయాల్సింది కూడా ఇదే. మీరు పొరపాటున కూడా ఇలా మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు అన్ని రకాలుగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అసలు మీకు వంక అనేది పెట్టడానికి లేదు. కానీ మనకు ఒక్కొక్కసారి మన నోరే తిప్పలు తెచ్చి పెడుతూ ఉంటుంది అన్నట్లుగా వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ గురించి ఇవన్నీ కూడా పూర్తిగా తెలియకుండా ఒక మనిషిని మనం ఊహించినట్లుగా వాళ్ళు ఇది అని చెప్పేసేసి గొప్పగా అనుకోలేం, తక్కువ అని కూడా అనుకోలేం. ఒక్కొక్కసారి మన ఆలోచనలు అనేవి తారుమారు అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని కొంచెం ఒక్కొక్కసారి మాట్లాడే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏముందిలే వీళ్ళు మనల్ని ఏం చేస్తారు, మనం కరెక్టే కదా మాట్లాడుతుంది, వీళ్ళతో ఇలాగే మాట్లాడాలి అని చెప్పేసేసి మీది మీకు మీ పాయింట్లో కరెక్ట్ అనిపించవచ్చు, కానీ అవతల వారిలోకి ఇది బాధేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి కాస్త నోరు మీరు మాట్లాడేటప్పుడు నోటి మాట అనేది కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మాత్రం మీకు శత్రువులు అనే వాళ్ళు తయారవుతూ ఉంటారు. మీరు ఎవరితోనైనా సరే మీకన్నా చిన్న స్థాయిలో ఉన్నోళ్ళనైనా పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళనైనా మీ కింద పనోళ్ళనైనా సరే మీరు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడండి. లేకపోతే పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా మనసులో విపరీతమైనటువంటి ద్వేషాన్ని ఎప్పుడు అవకాశం వస్తే దెబ్బ కొడదామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మన నోటి మాట మనకు ఆయుధం కన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఆ పొరపాటును సరిచూసుకోండి. సరి చేసుకోకపోతే మాత్రం ఇవాళ ఇద్దరు, రేపు నలుగురు, ఎల్లుండి 10 మంది ఇట్లాగా సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎంతమందిని మీరు కంట్రోల్ చేయగలుగుతారో అది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది జనాన్ని కాదు, మీ యొక్క నోటి మాటను మీరు కంట్రోల్ చేసుకోండి. ఆ చెప్పేదేదో సౌమ్యంగా సునాయాసంగా చెప్పండి, కఠినంగా చెప్పకండి. కఠినంగా చెప్తే అది అవతల వాళ్ళు అంటే మీరు మీ పనుల్లో ఒత్తిడిలో మీరు బిజీగా ఉండే వ్యక్తులు. అలాగా మీరేంటంటే బిజీగా ఉండి ఆ యొక్క ఇదిలో కాస్త అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరు అది అవతల వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు కదా. మనం మన కుటుంబం కోసం కష్టపడతాం. మనం చేసుకుంటూ ఆ విసుగు తీసుకువెళ్ళి ఎవరి మీదో చూపిస్తే అక్కడ మళ్ళీ దెబ్బ పడేది కూడా మనకే అనమాట. కాబట్టి అది మీరు మీ యొక్క మంచి కోసమే ఇక్కడ నేను ఈ మాట అయితే చెప్తున్నానండి. ఎందుకంటే నోటి మాట వల్ల చాలామందికి కూడా చాలా రకాల సమస్యలతో చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. కొంతమందికి అయితే బంధుత్వాలు కూడా తెగిపోతూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రేమగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ కఠినంగా మాత్రం మాట్లాడకూడదు. మాట్లాడడం ఇష్టం లేదు, సమాధానం చెప్పడం ఇష్టం లేదు అని అనుకుంటే అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోండి. అంతేకాని ఎక్కువగా అంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాత్రం అవతల వాళ్ళకు కోపం వచ్చేలాగా ఇలాగ మాత్రం మీరు పొరపాటును కూడా మాట్లాడొద్దు.
ఇది మీరు సరి చేసుకోండి. సరే, ఇక జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు ఎలా బయటపడాలి, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ నేను చెప్తాను. వాళ్ళ పేర్లు వచ్చేటప్పటికి ఎక్కువగా ఎస్ అనే లెటర్తో కానీ, ఆర్ అనే లెటర్తో కానీ, ఎన్ లెటర్తో కానీ, ఎల్ కానీ, హెచ్ ఇలాంటివి లెటర్స్తో ఎక్కువగా కామన్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. పరిస్థితిని బట్టి మీరు చూసుకోండి. ఇక ఎవరు ఏంటి అనేది వి అనే వ్యక్తులతో కూడా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి అది మీరు పరిస్థితులను బట్టి ఒక్కసారి మీరు చూసుకోండి. వాళ్ళని బట్టి ఎవరు ఏంటి అనేది కామన్గా ఇవి కావచ్చు, కాకపోవచ్చు. వీళ్ళు ఈ పేర్లతో కూడా స్టార్ట్ కాకపోవచ్చు అనమాట. వాళ్ళ లెటర్స్ వేరుగా కూడా ఉండొచ్చు. ఎవరు ఏమైనా కానివ్వండి, మీ చుట్టూతా ఉండే వాళ్ళలో ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటనేది మీ మనసుకు కూడా కాస్త ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఇలాగా ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే గతంలో జరిగినటువంటి అవమానాన్ని గుర్తుంచుకొని వీళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారంటే మీకు బయట వ్యక్తులే, ఇళ్లలో వ్యక్తులైతే అస్సలు కాదండి. ఇలా మీరు వ్యాపారం చేసే దగ్గర, ఉద్యోగాలు చేసే దగ్గర మీకు ఎదురయ్యారనమాట. వాళ్ళతో మీకు కాస్త బంధం అనేది ఏర్పడింది. అంటే వాళ్ళు కూడా తక్కువైన వాళ్ళు ఏమీ కాదు కాబట్టి, తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు సలహాలు ఇవ్వడం, మీరు వారితో మాట్లాడడం, ఇలా వాళ్ళకి మీకు కాస్త కొన్నాళ్ళు ఒక ప్రయాణం అనేది జరుగుతుంది. అలాగ జరిగినప్పుడు చేసినప్పుడు అవతల వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. మీకు అందులో మాత్రం ఇలాంటి డౌట్ అనేది లేదు. ఎందుకంటే తులారాశి వారి యొక్క కట్టుబాట్లు కావచ్చు, పద్ధతులు కావచ్చు, వాళ్ళు కష్టపడేటటువంటి తీరు కావచ్చు, ఇలాంటివి తులారాశి వారి గురించి, ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే వీళ్ళకు వంక అనేది పెట్టడానికి లేదు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఎవరైనా సరే గౌరవ మర్యాదలు అనేవి ఇవ్వాల్సిందే. వీళ్ళని చూస్తే ఎంత అవతల వాళ్ళు వీళ్ళకన్నా గొప్ప వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా గౌరవం అనేది ఇస్తారు. అంత విలువైనటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు. కాబట్టి వీళ్ళకి అవతల వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అలాగా ఇచ్చిన కొన్ని సందర్భాల్లో మీ దగ్గర నుంచి వాళ్ళు ఊహించినటువంటి ఆ గౌరవం అనేది వాళ్ళకు దక్కలేదనమాట. అంటే మేము ఇంత మాట్లాడుతున్నాం, ఇంత చేస్తున్నాం, కానీ మీ దగ్గర ఏంటంటే వాళ్ళకు కనపడుతుంది అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఒక బిజినెస్ పరంగాను, లేకపోతే వాళ్ళ మనసులో బాధలు ఏదైనా చెప్పుకుంటున్న సందర్భాలలో మీరు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడడం, మీ ఫ్యామిలీని హైలైట్ చేసుకోవడం, అట్లాగా కొంచెం వాళ్ళని తక్కువ చేస్తున్నట్లుగా మాట్లాడడం, ఇలాంటివి అంటే వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కొన్ని పట్టించుకోరు. ఎందుకంటే అది వేరే లోకం కాబట్టి దాన్ని అయితే పట్టించుకోరు. మనిషి ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా తీసుకునేది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాల దగ్గర వచ్చినప్పుడు మాత్రమే వ్యక్తిగతంగా తీసుకుంటూ ఉంటారనమాట. అట్లాగా వాళ్ళ కుటుంబం గురించి మీరు కాస్త ఏదన్నా తేలికగా మాట్లాడినట్లుగా అనిపించడం, ఏముందులే మిమ్మల్ని కూడా అనుకుంటారా, మిమ్మల్ని కూడా పట్టించుకోవాలా అని చెప్పేసేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కాస్త ఇండైరెక్ట్గా తక్కువ చేసినట్లుగా మాట్లాడడం కావచ్చు. అలాగే మీ కుటుంబాన్ని బాగా ఎక్కువ చేసుకోండి, తప్పలేదు. మీ కుటుంబ సభ్యులు మీకు గొప్ప. ఎందుకంటే వాళ్ళతో కలిసి జీవితాంతం ఉండి మెలిగే మనుషులు కాబట్టి మన ఇంట్లో వ్యక్తులు మనకి ఎప్పుడు గొప్పగానే కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, అక్కడ వాళ్ళతో ఎప్పుడు కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అలాగా మీ వ్యక్తులు మీకు గొప్ప అయినప్పుడు అవతల వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు గొప్ప అవుతారు. మీ సైడ్ నుంచి వాళ్ళు తక్కువగా కనిపించవచ్చు. వాళ్ళకి మీ అంత డబ్బు లేకపోవచ్చు, మీ అంత ఆస్తి హోదాలు లేకపోవచ్చు, అలాంటివి ఏమీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి మీకులాగే ప్రేమ అనురాగాలు అయితే మాత్రం ఉంటాయి కదా. కాబట్టి అది మీరు అవతల వాళ్ళని తక్కువగా అనేది చూసి కొన్ని సందర్భాల్లో, అంటే ఇది అందరికని నేను చెప్పట్లేదండి, తులారాశి వాళ్ళకి అందరికని నేను చెప్పట్లేదు, కొంతమందికి మాత్రం ఇది వర్తిస్తుందనమాట. అది ఎవరు ఏంటి అనేది మీ మనసులకు మీకు అర్థమవుతుంది. అది మీరు ఎక్కడైనా కానివ్వండి, మీరంటే ఇది పనిచేసే దగ్గర కావచ్చు, లేకపోతే బయట ఏదన్నా కొనుక్కొని తెచ్చుకునే దగ్గర కావచ్చు, లేదా మీ పక్కన ఎవరైనా మాట్లాడినప్పుడు కావచ్చు. ఇలాగా కొన్ని సందర్భాల్లో అది ఎవరు ఏంటి అనేది మీకు గుర్తు చేసుకోండి. మాట్లాడడం అనేది పొరపాటు అనేది మీ వల్ల కూడా జరుగుతుందనమాట. ఇక వాళ్ళు అది మర్చిపోలేక మీ మీద ద్వేషాన్ని పెంచుకొని ఎలాగైనా సరే వీళ్ళు బాగా స్వార్థపరులు, ఇలాంటి వాళ్ళ ముఖాలు అనేవి చూడకూడదు. వీళ్ళు మన ద్వారాగా ఎంతగానో బాగుపడుతున్నారు, మళ్ళీ మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర పొగరు, గర్వం, అహంకారం అనేవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ మనసులో మీ మీద అయితే బాగా పెట్టుకున్నారనమాట. బాగా పెట్టుకొని ఇక ఏదైతే అదైంది, వీళ్ళతో మనం అనేది ఉండకూడదు, వీళ్ళతో మనం మాట్లాడకూడదు. ఇలాంటి వాళ్ళ దగ్గర చేసే కన్నా కూడా పక్కకి వెళ్ళిపోయి గౌరవంగా, ఏమీ లేకపోయినా కూడా గౌరవంగా బ్రతకడం అనేది మంచిది అని చెప్పేసి మిమ్మల్ని పూర్తిగా ఒక స్వార్థపూరితమైనటువంటి మనుషుల్లాగా వాళ్ళు చూస్తారనమాట. అంటే వాళ్ళు మన అన్నట్లుగా వాళ్ళు మాట్లాడడం, మీరేమో
మేము అన్నట్లుగా ఈ తులారాశి వాళ్ళు విభజించి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనసులో పడిపోయాయి అన్నమాట. కాబట్టి ఇదివరకు వాళ్ళు అంతగా గౌరవం ఇచ్చేవాళ్ళు మీకు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ వ్యక్తుల నుంచి గౌరవ మర్యాదలు కూడా తగ్గాయి అన్నమాట. అంటే పదే పదే మిమ్మల్ని పలకరించుకోవడం, మాట్లాడడం ఇదివరకు గతంలో వాళ్ళైతే చేశారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా సరే మనకి విలువ ఇస్తున్నప్పుడు ఆ విలువని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనకేం కావాలి, విలువ ఇస్తున్నారు, వెనకేసుకొస్తున్నారు చెప్పేసి కళ్ళు ఎక్కడో పెట్టుకుంటే చివరికి ఆ మనుషులే తీసేసుకోవడం మొదలు పెడితే మీరు కూడా ఊహించలేరనమాట. అంతగా తీసేస్తారు. మళ్ళీ తర్వాత అలాంటి వాళ్ళ విలువ కోసం మనం ఎదురు చూసినా, అలాంటి వాళ్ళ యొక్క సమర్థింపు కోసం మనం ఎదురు చూసినా కూడా ఇక అది జరగని పని. ఎందుకంటే ఏ మనిషి మీదైనా ఒకసారి ఒక అభిప్రాయం అంత తొందరగా రాదండి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా సమయం అనేది తీసుకుంటుంది. అలాగా అంత సమయం తీసుకున్నప్పుడు అందులో మనం ఏంటంటే మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అవతల వాళ్ళు కూడా ఏదో స్వార్థంతోనే ఇస్తున్నారు. ఇట్లా ప్రతిదీ మనం అంచనా వేసుకోలేం. ప్రతిదాన్ని డబ్బుతో విలువ అనేది కట్టలేమన్నమాట. అది అర్థం చేసుకొని ఎప్పుడైనా సరే మనల్ని ప్రేమించే మనుషుల్ని, మనల్ని అభిమానించే మనుషుల్ని మనం కూడా గౌరవం అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ బంధాలు అనేవి నిలబడుతూ ఉంటాయన్నమాట. కొంతమందికి మనకి వాల్యూ ఇస్తున్నారు, మన చుట్టూ తిరుగుతున్నారు, మనల్ని పలకరిస్తున్నారు అని చెప్పేసి చాలా అహంకారంగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇక అవతల వాళ్ళు చూసి చూసి వీళ్ళతో మనకి కాదు, వీళ్ళు మనకి సెట్ అవ్వరు అని చెప్పేసి తీసి అవతలేస్తారు. ఎవరైనా ఎంతవరకు వెంటబడతారు అది మనం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మిమ్మల్ని తప్పుగా చెప్పట్లేదండి. మీ గురించి మీకు జీవితంలో మంచిగా ఎదగడానికి, మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎవరి వల్ల రాకుండా ఉండడానికి మీలో మార్పులు చేర్పులు అనేవి చేసుకోవాలి అని చెప్పేసి ఆ భగవంతుడే నా నోటి రూపంలో ఈ మాటలు మీకు తెలిసేటట్లుగా చేస్తున్నాడు. మనం మనలో ఉన్నటువంటి గొప్పలే కాదు, ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి తప్పుల్ని కూడా తెలియజేసే మనిషి ఉన్నప్పుడే మనం జీవితంలో సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళగలుగుతామన్నమాట. సరే, తప్పో ఒప్పో ఆ వ్యక్తులతో మీకు అవసరం ఉంది, మన వల్ల కూడా పొరపాటు అయితే జరిగింది అని మీ మనసుకు అనిపిస్తే వాళ్ళతో పలకరించండి. అంటే మన సభ్యుల్ని, మన కుటుంబ సభ్యుల్ని మాత్రమే పలకరించాలి, బయట వాళ్ళని పలకరించకూడదు. ఇట్లా అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది లేదు, వాళ్ళు మంచోళ్ళు అని అనుకున్నప్పుడు బయట వాళ్ళకు కూడా విలువ, గౌరవం అనేది ఇవ్వాలి. అలా కాకుండా వీళ్ళతో మాకేం పని, ఇలాంటివి కొన్ని మీరు కూడా తీసేసుకోవాలన్నమాట. కాబట్టి ఇది మీరు సరి చేసుకుంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి నుంచి ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇది మీరు అర్థం చేసుకొని గుర్తించండి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులతో మాకు అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. వాళ్ళు ఎంత ఏమనుకున్నా వాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు తప్పు అనేది చేయలేదు కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తాడు. కాకపోతే కొన్నాళ్ళు మీ మీద వాళ్ళకి, వీళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అందరికీ కాస్త చెడుగా చెప్పడం, మిమ్మల్ని చేసిన పనులు చేయలేదని, చేయనివి చేశారని ఇట్లా కాస్త మిమ్మల్ని అపమానిస్తూ ఉంటారు. కాస్త నలుగురిలో పలుచన చేస్తూ ఉంటారు. అంతకు మించి ఇక వాళ్ళు చేసేది ఇంకేమీ లేదనమాట. కాబట్టి అలాంటివి రాకూడదని ఇక్కడ నేను మీకు ఇదంతా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని కాస్త మీ యొక్క నోటి మాట తీరును జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఇది మీరు చేస్తే మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అలాగే మీకు శివారాధన కూడా బాగా కలిసి వస్తుంది. సోమవారం పూట శివాలయానికి వెళ్ళడం, శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం చేయడం, ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవడం, అలాగే మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం, మీకు శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇలాంటివి చేయండి. చిన్న దాన ధర్మాలు చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. పెద్దవాళ్ళ యొక్క దీవెనలు కూడా తీసుకోండి. తల్లిదండ్రులకు సహకారంగా ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండండి. మీకు పితృదోషాలు, పితృశాపాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ అనే వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తులారాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. లేకపోతే మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పేర్లు మొదటి లెటర్ అనేది కూడా మీరు
కామెంట్ అనేది చేయొచ్చు అనమాట. కాబట్టి అలా చేయండి. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మీ యొక్క ఎదుగుదల కోసం చెప్పేటటువంటి మాటలేనండి. అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం.